ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. ప్రతిరోజు ఉదయాన్నే ఒక నూతనమైన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోజంతటికి బలాన్ని, నడిపింపును దేవుని వాక్యం కలుగు చేస్తుందని నమ్ముతున్నాను. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 16 వచనం. నీవు నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రపంచంలో ఎన్నో జీవరాశులు మనకు కనిపిస్తుంటాయి. పక్షులు, జంతువులు, మనుషులు, క్రిమికీటకాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఈ భూమిపై అవన్నీ కూడా మనతో పాటు జీవిస్తూనే ఉంటాయి. ప్రతి జీవి కోరిక దేవుడు తృప్తిపరుస్తాడని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు తనను అంగీకరించిన వారి కోరికను దేవుడు తృప్తిపరుస్తాడు. నేను లోక సంబంధమైన, పాప సంబంధమైన కోరికల గురించి మాట్లాడడం లేదు, కానీ చాలామంది దురాశలు, పాప కోరికలను కలిగి వాటిని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాటిని నెరవేర్చుకోవడానికే జీవిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని ఆలోచనలు, దైవిక తలంపులు, దైవిక సంబంధిత ఆశను, ఆయన పరిచర్య నిమిత్తం కోరికను, దేవుని కృపలో వర్ధిల్లాలనే కోరికను కలిగి ఉంటారో అలాంటి వారి కోరికను దేవుడు తప్పక నెరవేర్చేవాడై ఉన్నాడు. ఒకసారి ఒక తల్లి తన కుమారుణ్ణి పిలిచి ఒక బాటిల్ మూత తీసి అందులో ఉన్న చాక్లెట్లు తీసుకోమని చెప్పిందట. ఎన్నిసార్లు తీసుకోమని చెప్పిన ఆ పిల్లోడు తీసుకోకుండా ఆ అమ్మ వైపు అలా చూస్తున్నాడట. అప్పుడు ఆ తల్లి తన చేతితో తీసి ఇచ్చినప్పుడు అతని జేబు, 2 చేతులు కూడా నిండిపోయాయట. అప్పుడు అమ్మ, ముందు తీసుకోమంటే చాక్లెట్లు ఎందుకు తీసుకోలేదు అని అడిగిందట. ఆ కుమారుడు, అమ్మ నేను తీసుకుంటే 2-3 కంటే ఎక్కువ తీసుకోలేను, కానీ నువ్వు నీ చేత్తో ఇవ్వడం వల్ల చూడు ఎన్ని వచ్చాయో అని సమాధానం చెప్పాడట. నా చేతులు పట్టనన్ని, నా జేబులు నిండిపోయాయని నేను పొందుకున్నానని చెప్పాడట. మనం కూడా మన కోరికలను, మన ఆశలను మన బలం ద్వారా, మన ప్రయాస ద్వారా నెరవేర్చుకోవాలని ఇష్టపడుతుంటాం. వాటిని మన ఆలోచనలతో, మన జ్ఞానంతో సఫలమైపోతాయి అని అనుకుంటాం. వాటి మీద ఆశ పెట్టుకుని ప్రయాసపడిపోతుంటాం. కానీ దేవుని వైపు మనం ఆధారపడితే, దేవుని వైపు మనం చూడగలిగితే, ఆయన మనం ఊహించే వాటికంటే, అడుగు వాటికంటే అధికంగా ఇచ్చేవాడే ఉన్నాడు. మన కన్నులు నమ్మలేనంత, మనము పట్టజాలని ఆశీర్వాదాలు మనపై కుమ్మరించాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు. అందుకు సమర్థుడు కూడా మన దేవుడు. ప్రియ సహోదరులారా, ఈ రోజంతట్లో ఏ దైవిక సంబంధిత ఆశ కలిగి ఉన్నారో, ఏ ఆశ దేవుడు నెరవేర్చాలని ప్రార్థిస్తున్నారో, కోరుకుంటున్నారో, ఈరోజు దేవుని వాగ్దానం సెలవిస్తుంది. ప్రతి జీవి ఆశను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడని. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు నీవని సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుల్ని దినమంతా ఈ మాటల ద్వారా ఆదరించండి. నీ గుప్పిలి విప్పి మా ఆశలను తృప్తిపరచండి. ఏ సంబంధమైన ఆశ మా ప్రియుల బ్రతుకుల్లో ఉందో ప్రతి ఆశను నెరవేర్చేవాడు నీవున్నావని నమ్మకాన్ని మాలో దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని అడుగుచు, మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచమని అడుగుచు, యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.